ఏహే ఎక్కడిది ఈ తాప అసెంబ్లీ మీటింగ్లు ఏమన్నా జరిగినాయా? ఇటు అధికార పార్టీ అటు ప్రతిపక్షాలు కాంగ్రెస్ కు కార్కైతే తగ్గఫర్ నడిచిందబ్బా. ఎవ్వరు తగ్గలే. పొద్దుగాల కూసుంటే చీకటి పడేదాకా చర్చలు. అట్లాని ఉత్తగానే మాట్లాడేం లేచిపోలేదు. దాని అంతు తేల్చాల్సిందే అని జిజ్జు చేసిండ్రు. అది కూడా 2 దిక్కులకెళ్ళి. అందులో చెప్పుకోవాల్సిన ముఖ్యమైన 2 అవేందో చూడురిగా. కాళేశ్వరం అనగానే కల్వకుంట్ల కుటుంబానికి ఏటీఎం 1,00,000 కోట్ల అవినీతి కమిషన్లు తిన్నారు. కాంట్రాక్టర్లకే ఫాయిదా అయిందని కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, వైఎస్ఆర్టీపీ ప్రజా సంఘాలు 3 ఏళ్ల కంచెలు అంటున్నమాట. మా సర్కార్ రాగానే పక్కా ఎంక్వైరీ చేపిస్తామని అన్ని పార్టీలు అంటే గా ఛాన్స్ కాంగ్రెస్ కు వచ్చింది. ఇట్లా అసెంబ్లీ సురువైందో లేదో అట్లా కాళేశ్వరం నీళ్ల మంటలు పుట్టినాయి. పాత సర్కార్ కు కొత్త సర్కార్ కు నడుమ టగఫర్ నడిచింది. మేము రెడీగా ఉన్నాం, మా నిజాయితీ బయటకు వస్తుంది, మేము ఎలాంటి తప్పులు చేయలేదు కనుక ఐ డిమాండ్ వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి, ఎంక్వైరీ చేయండి అన్నారు. తప్పనిసరిగా చేస్తాం. చేసిన వాళ్ళకి శిక్ష పడుతుందని చెప్పుకుంటే మనం చేస్తున్నాం. పంప్ హౌస్ ఎందుకు మునిగిందో, మేడిగడ్డ పిల్లలు ఎందుకు దచ్చినాయో, అన్నారం కాడ బుగ్గలు ఎందుకు పడ్డాయో తెలుస్తుండొచ్చు. ఇక కాళేశ్వరం తర్వాత ఎక్కువ లొల్లైంది కరెంటు మీద. ఈ రామ్ లేకుండా 24 గంటలు ఇస్తున్నామని వాళ్ళు, లేలే 12 గంటలు కూడా సక్క ఇయ్యలేదని ఇల్లు. ఎక్కువ పైకానికి కొంటున్నారని ఒకలు, రూల్స్ ప్రకారమే చేసినామని ఇంకొకలు. ఏహే ఇట్లా కాదని అసెంబ్లీ ముంగట శ్వేతపత్రం ముంగల పెడితే కొట్లాడినంత పనిచేసిరు కొత్తోళ్ళు పాతోళ్ళు. 20,000 కోట్ల స్కామ్ సార్ అది. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తారా, కమిషన్ వేసి విచారణ చేయిస్తారా, వెంటనే విచారణకు ఆదేశించాలని చెప్పి నేను సభ కోరుతా ఉన్నా అధ్యక్ష. వారి కోరిక మేరకు జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఈ ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుందని తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అయితే దాంట్లో దోషులు ఎవరో దొరికితే వాళ్ళని శిక్ష వేయాలి, లేదా ఆధారాలు లేకుండా అసంబద్ధమైన ఆరోపణలు చేసిన వారికి శిక్ష పడాలి. ఈ మంత్రి గారు పోతారు సార్, చెప్పకుండా పార్వేల ప్రభాకర్ రావు జైల్లోకి పోతాడు, అందరు జైల్లోకి పోతారు సార్. వీటి మీద ఎంక్వైరీ చేయాలి, నిజాలు బయటికి రావాలని ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడినా పట్టించుకోని వాళ్ళు ఇప్పుడు ఎంక్వైరీ చేయాలని పట్టుబట్టుడే కమ్మవుతుంది. ఇక విచారణ ఎప్పుడు సురువు అవుతుందో, ఎన్నడుకోసం వెళ్తుందో, అని ఏం తేలుతుందో చూడాలి.